స్టేడియం ఆల్రెడీ లేదా మంగళగిరి స్టేడియాన్ని వాడేస్తారు, అది వాడతారు మంగళగిరి స్టేడియం. కాదు ఆల్రెడీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఉంది కదా మంగళగిరిలో, మన మ్యాచ్లు కూడా జరిగినాయి, దాన్నే ప్రకటిస్తాడు, దాన్నే ఇంటర్నేషనల్ అంటాడు, దాన్నే ఇంటర్నేషనల్ చేస్తాడు కానీ అదనంగా ఇక్కడ పెట్టించడు ఇతను వస్తే గనక. అదే సందర్భంలో ఎయిర్పోర్ట్, గన్నవరం ఎయిర్పోర్ట్ కి ఆల్రెడీ ల్యాండ్ తీసుకుని ఉన్నాం, అక్కడ తీసుకున్న భూములకే కదా అశ్విని దత్ వాళ్ళకి ఎక్కడ ఇచ్చింది స్థలాలు, ఆ ఎక్స్పాన్షన్ కంటిన్యూ చేస్తాడు అక్కడ. ఎట్లాగో రోడ్డు ఇప్పుడు గన్నవరానికి వేసేసారు కదా, కాజా దగ్గర నుంచి డైరెక్ట్ గా వెళ్తుంది కదా, రాజధానిలోకే కదా కాజా దగ్గర నుంచి రోడ్డు కూడా, ఇంకేముంది ప్రాబ్లం. శంషాబాద్ ఏమి బంజారా హిల్స్ లో లేదే, జూబ్లీ హిల్స్ లో లేదే, లేకపోతే పంజాగుట్ లో లేదే, శంషాబాద్ 30 కిలోమీటర్లు ఉంటుంది, ఇప్పుడు రాజధానికి గన్నవరం ఎయిర్పోర్ట్ కి 30 కిలోమీటర్లు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసిన ప్రకటనతో ప్రైవేట్ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో లేదంటే పారిశ్రామికవేత్తలు కొన్ని ప్రాజెక్టులు పెడుతున్నారు, క్వాంటమ్ వ్యాలీ కానీ ఇలా కొన్ని అవి ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి, కొన్ని సాయిల్ టెస్ట్ స్టేజ్ లోనే ఉన్నాయి. వాళ్ళకి ఒక రకంగా ఇది ఒక ఇబ్బందికరమైన వాతావరణమేనా, అంటే వాళ్ళు ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా లేదంటే ఆగాల, ఈ పరిస్థితి ఏమన్నా వస్తుందా? అంటే బేసిక్ గా ఒకటి ఇక్కడ వ్యాపారం చెయ్యాలనుకునేవాడు వెనక్కి వెళ్ళక్కర్లేదు, ఆల్రెడీ ఒప్పందాలు కూడా అయిపోయినాయి కాబట్టి వెనక్కి వెళ్ళాల్సిన పని లేదు, అదేం ఉండదు. ఎవరు వెనక్కి పోతారంటే ఇప్పుడు తక్కువ రేటుకు భూమి తీసేసుకుని భవిష్యత్తులో భూముల ధరలు పెరగడం కోసం ఇప్పుడు కేవలం ఏదో ఒక వంక పెట్టి వ్యాపారాలు చేసేవాడు మాత్రమే పారిపోవాలి. అంటే హైదరాబాద్ తరహాలు ఇక్కడ కూడా